హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు కాబూలీ చనా ములక్కాడతో కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను స్టవ్ మీద బాణీలు పెట్టుకొని అందులోని నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి బాగా వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన 2 ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాను నేను. అలానే 4 పచ్చిమిరపకాయలు, వీటిని అంతా సుమారుగా వేసుకుంటున్నాను. నేను ఫ్రై చేస్తున్నాను. ఒక పక్కన చూడండి, ఇలా కాబూలీ చనాని ఉడకబెట్టుకున్నాను. అలానే ములక్కాడలు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను. వీటి వాటర్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అన్నీ వేగుతున్నాయి కదా. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశాను నేను. యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాలు మీడియం సైజువి కట్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 మీడియం సైజ్ టమాటాలు. ఓకేనా? ఈ విధంగా చేసుకొని అది మగ్గాలి కాబట్టి నేను మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసినాక చూద్దాం. చూడండి, టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ముందుగా ఇందులో మనం ఉడకబెట్టి పెట్టినటువంటి కాబూలీ శనగలు యాడ్ చేసుకోవాలి. అలానే ములక్కాడలు కూడా ఉడకబెట్టి పెట్టాం కదా, వాటిని కూడా మనము ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. మసాలాలు వీటికి పట్టాలి కాబట్టి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత మనము మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలా రెండింటిని వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు, కారం, అలానే రుచికి తగినంత ఉప్పు, వీటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ధనియాల పొడి వేసుకుంటున్నాను నేను. అంతా సుమారుగానే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీటిని నేను గ్రేవీ కోసం వాడుతున్నాను. కావాలంటే ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు వాటరు. ఉడకబెట్టిన నీళ్ళు అయితే సరిపోతాయి. ఈ విధంగా అయిన తర్వాత లీడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేస్తే మనకి వేడివేడిగా కాబూలీ చనా ములక్కాడ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. 5 మినిట్స్, ఎందుకంటే ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను నేను. తప్పకుండా మీరు ఈ డిష్ని ట్రై